ఈయన రైతు బిడ్డ. ఈయన రైతు బిడ్డ ఎప్పుడూ గాడు కాబట్టి ఇంక రైతుల కష్టాలు తెలియదు. వాళ్ళు కూడా మేము ధర్నా చేసినప్పుడు వాళ్ళకి ఎవరు కనిపించలే మా బాధ. అసలు పని లేక కూర్చున్నారు వీళ్ళు. చంద్రబాబు 25 సెంట్ ఇస్తే ఇంట్లో కూర్చోవాలి, మేము ఆ 25 సెంట్ కూడా వద్దు, మేము వాడు పోతాం, ఈ 75 సెంట్ ఇళ్ళ పాడి ఇల్లే చేస్తారేడా, మేము వాడు పోతామన్నా మేము ఇళ్లలో కూర్చోలేదని మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఆ రకంగా చేశారు, కేసులు పెట్టించారు. మా వెంక ఒక్కళ్ళు చూడాల. ఇవాళ నువ్వు రైతు మనిషి, ఇక్కడ రైతుల భూములన్నీ నువ్వు మాట్లాడలే. వాళ్ళు నువ్వు రైతు మనిషి అంటే నమ్మింది ఎవరండి ఈయనకి రైతుగా అసలు ఏం చేశాడు? ఈయన రైతు బిడ్డ. ఈయన రైతు బిడ్డ ఎప్పుడూ గాడు కాబట్టి ఈయనకి రైతుల కష్టాలు తెలియదు. ఎవరేట చేరితే మనకి ఎందుకులే, మన పనులు మనం చేసుకుంటాము, మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పేసి నువ్వు ఇసుక లెక్కరు మావి అసలు ఆఖరికి తిరుపతిని కూడా వదల్లా నువ్వు. ఈ మైన్స్ వదిలారండి వీళ్ళు, వదిలారు, చేత కాకుండా ఉంటావు నువ్వు, చేయకుండా ఉండే మాఫియాలు స్కాములు చూసినా మీ పేర్లే బయటకు వస్తున్నాయి. అదేమంటే నువ్వు మీ మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చేసింది ఇంతేగా నేరం, వాళ్ళు ఏం చేయలేదు, అంత అన్యాయంగా అక్రమ అరెస్టు, అన్యాయం అరెస్టు. అదే ఎవరు నన్ను పట్టుకొని తీసుకొస్తే తెలీదు, మర్చిపోయాము, మాకు గుర్తు లేదని చెప్పండి అని వాళ్ళకి చెబుతున్నారు.